రైట్. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు బ్లిస్ ప్రదీప్ కన్స్ట్రక్షన్ దగ్గరికి రావడం జరిగింది. ఇది ఎఫ్టీఎల్లో ఉంది అని చెప్పేసి రావడం జరిగింది. ఆ ఎఫ్టీఎల్లో ఉన్న ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఏది అని అంటే అక్కడ కనిపిస్తున్నది, అది అక్కడ వైట్ కలర్లో పూర్తిగా కంప్లీట్ అయి ఉన్నది. దాదాపుగా నాకు తెలిసి 60-70% సేల్ అయిన అపార్ట్మెంట్ అయ్యి పూర్తిగా కంప్లీట్ అయింది. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత హైడ్రా కమిషనర్ ఇది ఎఫ్టీఎల్లో ఉందని అక్కడికి రావడం జరిగింది. సరే, దాని పక్కన ఉన్న మీరు ఒకసారి బాగా గమనించినట్టయితే శోభా కన్స్ట్రక్షన్స్ ఇంకా రకరకాల అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా లోపలికి పెద్ద ఏరియా ఉంది. అదే టవర్స్ పక్కన చాలా పెద్ద ఏరియా ఉంది. మరి ఇది కూడా ఎఫ్టీఎల్లోకి రావాలి కదా. ఇప్పటికే ఇక్కడి ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఏ విధంగా అంటే ఇది ఎఫ్టీఎల్లోకి వస్తుందా, మాది కూడా వస్తుందా అనే విధంగా నిన్న మీడియా వాళ్ళు కానీ హైడ్రా కమిషనర్ వచ్చినప్పటి నుంచి ఒక రకంగా భయాందోళనకు గురవుతున్నారు. అది మీకు కనిపించేది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్. మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పినట్టు ఎఫ్టీఎల్లో ఉన్నట్టయితే ఈ ఏరియా కూడా అక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్న ఏరియా కూడా పూర్తిగా ఆ ఎఫ్టీఎల్లోకే రావాల్సి ఉంది. సరే, ఇక్కడ మనకు స్థానికులు ఇక్కడ ఇల్లు ఉన్న వాళ్ళు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న హైడ్రా కమిషనర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ ఉన్న ప్రదీప్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్తుంది. అదే క్రమంలో ఇవన్నీ బిల్డింగ్స్, ఈ అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏం చెప్తారా సార్? ఇన్ని రోజులుగా అవి కంప్లీట్ కావస్తుంది పూర్తిగా అపార్ట్మెంట్, ఏం చెప్తారు? ఏముందండి, ఇది లో లయింగ్ ఏరియా అండి. చెరువు ఉండేది ఇక్కడ, ఒక జమానాలో చెరువు ఉండేది. మెల్లమెల్లగా పూడ్చుకుంటూ వచ్చినారు. ఇక్కడ అన్ని ఇల్లు కడతా ఉన్నారు. అది మొత్తము ఎఫ్టీఆర్లో ఏది వస్తుంది ఏది రావట్లేదు అనేది పరిశీలన చేసి చెప్పాలా. ఇది ఎఫ్టీఆర్లో అదే ఎఫ్టీఆర్లో అంటే మొత్తం ఈ కొన వరకే ఆ కొన వరకే ఎఫ్టీఆర్లో రావచ్చును. మళ్ళీ దాని గురించి ఏమి తీసుకోలేదు. దీని గురించే వాళ్ళు చెప్తా ఉన్నారు. మా ఏరియా కాలనీ ఏరియాలు కూడా నానా చర్చలు చేస్తూ ఉన్నారు. ఇది ఎఫ్టీఎల్లో వస్తుందా, మనది వస్తుందా, లేకుంటే శోభా వాళ్ళది వస్తుందా, బ్లిస్ ఒకటే వస్తుందా, లేకుంటే పక్కన ఆదిత్య ల్యాండ్ మార్క్ ఏదో ఉంది అది వస్తుందా, ఈ భయంతో అందరూ చర్చ జరుగుతూ ఉన్నది. గవర్నమెంట్ సార్ ఇప్పుడు మొదటి నుంచి కూడా హైడ్రా వచ్చినప్పటి సంది కూడా ఒక రకంగా పేదల జోలికి వెళ్తుంది హైడ్రా, పెద్దల జోలికి వెళ్ళట్లేదు అనేది ఒక ఆరోపణ మొదటి నుంచి కూడా హైడ్రా ఎదుర్కొంటుంది. ఇదే క్రమంలో ప్రదీప్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఆ టవర్స్ ఏవైతున్నాయో పూర్తిగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చి నోటీసులు ఇస్తాము, దీంట్లో ఎవరిని కొనకండి అని చెప్పే విధానాన్ని ఎట్లా చూస్తారు సార్? ఇక అది వాళ్ళకి తెలియాలండి. ఇప్పుడు ఫినిష్ అవుతున్నట్టు అందరికీ తెలుసు. పర్మిషన్ ఇచ్చిండ్రు, ఇల్లు కడుతున్నారు అంటే పర్మిషన్ ఇస్తేనే ఇల్లు కడతారు. ఎవరు ఇస్తున్నారు, ఎవరు కడుతున్నారు మాకైతే తెలియదు. మేము ఇక్కడ ఉంటాం కానీ ఓ బిల్డింగ్ వస్తుందని మాకు తెలుస్తుంది, చూస్తూ ఉంటాము. ఆ రోజు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే, ఈరోజు పర్మిషన్ లేదనేది గవర్నమెంటే. దానికి మేమేం చెప్పగలుగుతాం? గవర్నమెంటే వాళ్ళు సమాధానం చెప్పాలా ఏంటి అనేది. దాని పక్కనే మీ ఇల్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ ఇల్లు కూడా ఎఫ్టీఎల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లా ఒకవేళ గవర్నమెంట్ మిమ్మల్ని సంప్రదిస్తే ఏ విధమైన పరిణామాలు ఉంటాయి, ఏం చూడొచ్చు సార్? ఇప్పుడు మా ఇల్లు గురించి మీరు మాట్లాడారు కాబట్టి మేము 1963 నుంచి మా ఇల్లులు ఉన్నాయండి. అటు కొనాకి ఒకటి ఉంది, మీరు ఇందాక తీసినారు, అది 1963. ఇక్కడ ఈయన వచ్చింది కూడా, వీళ్ళు కూడా మన మక్తా దాంట్లోనే ఉంటారు. వీళ్ళు కూడా చాలా ఏళ్ళ నుంచి, దాదాపు 40-50 ఏళ్ళ నుంచి వీళ్ళు కూడా ఉంటా ఉన్నారు. అప్పుడు రోజుల్లో ఎఫ్టీఎల్ అని ఎవరు చెప్పలేదు. ఇప్పుడు వస్తుందా రాదా అనేది ఇప్పుడు చెప్పాలా గవర్నమెంట్. ఈ పక్కన ఒక ఖాళీ ల్యాండ్ ఉంది, ఇది కూడా సీలింగ్లో వెళ్ళింది. దాన్ని కూడా గోడ కట్టేసి పెట్టినారు. మళ్ళీ ఎవరి చేతిలో ఉన్నదో ఏందో అది మాకు తెలియదు. కాలనీ గురించి ఒక ప్లే గ్రౌండ్ తయారు చేయండి అని ఎన్నోసార్లు మేము అడిగినాం గవర్నమెంట్ని. ఈ రోజు దాకా దాని గురించి ఏం రెస్పాన్స్ లేదు. గోడ కట్టేసినారు, మనుషులు పోనీకుంటే రానికుంటే పెట్టేసినారు. అది ఎవరు చేసినారు మాకు తెలియదు. అదండి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఒకవేళ మాది కూడా వస్తే ఇక్కడ చూసినట్టయితే పూర్తిగా చాలా పెద్ద కాలనీస్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, శోభా కన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి, చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ అదే ఎఫ్టీఎల్లోకి వస్తే ఇది కూడా ఎఫ్టీఎల్లోకి వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇక్కడ కాలనీ వాసులు కూడా అదే చర్చించుకున్నారంట. నైట్ ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్నారు, నైట్ కూడా అదే ఆందోళన చెందుతూ అది మనది ఎట్లా వస్తుంది రాదు కదా అనే డిస్కషన్ కూడా ఇక్కడ జరిగిన పరిణామాలు చూస్తున్నాం. మరికొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బిల్స్ టవర్ ఏదైతే పూర్తిగా నిర్మాణం పూర్తిగా వస్తున్న క్రమంలో ఎఫ్టీఎల్లో ఉంది అని సంచలమైన వ్యాఖ్యలు అక్కడెక్కడ వింటున్నాం. ఆ బిల్స్ టవర్ పక్కన ఉన్న ఆ బస్తీలో ఉన్న వాసులతో మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది బిల్స్ టవర్ పక్కన ఉన్నారు మీరు, అది ఎఫ్టీఎల్లో ఉంది అని అంటున్నారు, ఏం చెప్తారు దీని గురించి? నాది మీరు ముందుగా జవాబు అండి. ఆ బిల్డింగ్ కడుతున్న అది దేంట్లో ఉన్నది? ఓకే,
FTL లో ఉంది అని అంటున్నారు. అంటే అది ఎఫ్టీఎల్ ఉంటే తర్వాత బస్సు దగ్గర రాండి మీరు. ఓకే. అది మొత్తం లేవల్ చేసి సెక్రటరీ ఎక్కడ కట్టి ఉన్నది, ఓకే. మిల్ కాంపౌండ్ ఎక్కడ కట్టి ఉన్నది, మీరు సంజయ్ పార్క్ ఎక్కడ కట్టి ఉన్నది, ఇందిరా పార్క్ ఎక్కడ కట్టి ఉన్నది, ఇక్కడ మీ ఇట్లా లెక్క చూసినంటే మొత్తం సిటీ అంతా లెవెల్ చేసుకొని దాని తర్వాత బస్సులో రాండి. ఓకే. మీరు అన్ని పెద్ద బిల్డింగ్ ఇడిచి ఈ బస్సులో వచ్చి అది చేసినంటే మంచిగా ఉండదు అది. ఓకే. ఎందుకంటే ముందుగా మనం ఇంట్లో ఏమున్నది సరిగా ఉన్నదా లేదా, మనం లెక్క సరిగా ఉన్నదా లేదా, దాని తర్వాత బయట రాండి. మనం సెక్రటరీ జగ ఎక్కడ ఉన్నది, ఏ లెక్కలో ఉన్నది అది చూసుకోండి, మిల్ కంపౌండ్ ఎక్కడ ఉన్నది అది చూసుకోండి. ఆ మొత్తం చూసుకొని తర్వాత వేరే వాళ్ళకి వచ్చి చెప్పండి. అది ఇడిచి మొత్తం సెక్రటరీ లెవెల్ చేయండి మీరు. ఓకే. సెక్రటరేట్ పూర్తిగా FTL లో ఉంది, అది కూల్చండి ఫస్ట్ అని చెప్తున్నారా? నా లెక్క నుంచి చెరువు నుంచి ఇంత దూరం మీరు చెప్తున్నారు, అది చెరువు లోపల ఉన్నది కదా సెక్రటరేట్. ఓకే. సెక్రటరీ ముంగటే నిఖిలేష్ రోడ్ ఉన్నది కదా, ఓకే. అది చూడండి ముందుగా. మీ పని ఉన్నది అది మీరు చూడండి, దేంట్లో ఉన్నది ఎంక్వైరీ చేయండి. అది చేసే తర్వాత బస్సు లోపల వచ్చి ఆ బిల్డింగ్ ఇట్లా ఉన్నది, ఈ బిల్డింగ్ ఉన్నది తర్వాత మాట అది. ఆ మొత్తం క్లియర్ చేసే తర్వాత మీరు టీవీలు కానీ పేపర్లో కానీ అది ఇచ్చే తర్వాత దాని తర్వాత వేరే దగ్గర రావాలి. అది ఇడిచి సెక్రటరీ ఇడిచి మిల్ కాంపౌండ్ ఇడిచి అది అన్ని ఇడిచి వచ్చి బస్సు లోపల ఇట్లా చేయించే మంచిగా ఉండదు. అది ఏ గవర్నమెంట్ ఉండని, అది కాంగ్రెస్ ఉండని, తెలంగాణ ఉండని, బీజేపీ ఉండని, మేము మనుషులం కష్టం పడి మా నాయన డాడీ కష్టం పడి రాయి కొట్టి అది చేసి కష్టం పడి ఇల్లు కట్టినారు. ఇప్పుడు వచ్చి ఇది దాంట్లో ఉన్నది దీంట్లో ఉన్నాయంటే నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు నిన్న వచ్చి ఆ బిల్స్ టవర్ని పరిశీలించిపోయారు. ఇది FTL లో ఉందని చెప్పేసి చెప్తున్నారు. అందుకని చూస్తున్నాం ఇది కూడా FTL లో ఉంది, దాని పక్కన గల్లీ కదా అని చెప్పేసి. అది ఎఫ్టీఎల్ అంటే అది లెవెల్ చేసే ముందు కదా, ఓకే. అది లెవెల్ చేసే తర్వాత బస్సు లోపల రాండి. ఓకే. దాని తర్వాత బస్సు ఏం చెప్తారు, ఏం సంగతి, బస్సు ఊకొంటారా లేదా, బస్సు లోపల వచ్చిందంటే అంత పెద్ద బిల్డింగ్ లెవెల్ చేసిందంటే మేము ఏం చేస్తామంటే తాళం వేసి గ్యాస్ ఉన్న పెట్రోల్ వేసి కాలు పెట్టి చచ్చిపోతాం మేము. ఎందుకంటే ఉన్నాయి కూడా పోతుంది, ఉంచుకో కూడా పోతుంది. ఇప్పుడు కష్టం పడి ఏం లేదు, ఇప్పుడు బిజినెస్ కూడా లేదు. ఇప్పుడు వచ్చి దాంట్లో ఉన్నాయి దీంట్లో ఉన్నాయంటే ఏదైనా చేసి చచ్చిపోతారు, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. ఈ పని మీరు చేయకు. హైడ్రా ఎట్లా ఉంది, దానిపైన ఉద్దేశం ఎట్లుంది? హైడ్రా అంటే ముందుగా ఏం పని చేయాలి అది పని చేయండి మీరు. ఈ హైడ్రా పట్టుకొని ఏం చేస్తున్నారు మీరు ఎలక్షన్లో ఏం చెప్పినా అది ఇస్తున్నారా లేదా? 2000కి 4000 ఇస్తున్నారు, ఒక ఆడలకి 2500 పింఛన్ ఇస్తున్నారు, పెళ్లి చేసే తర్వాత షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి 1 తోల బంగారం ఇస్తున్నారు. అది ఇచ్చినరా లేదా అది చూడండి మీరు. ఇది హైడ్రా పట్టుకొని మీరు సిటీ మొత్తం పరిచయం ఎందుకు చేస్తున్నారు? మేము అన్ని పూర్తి చేసినామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, మేము అన్ని ఇచ్చేసినామని చెప్తున్నారు. నేను 2000 పింఛన్ వస్తుంది, నాకు 2000 వస్తుంది ఇప్పటిదాకా. నేను పింఛన్ ఉంటారు, నాకు 4000 రాలే ఇప్పటిదాకా. మొత్తం చేసుకునే ఎక్కడ నాది 2000 వస్తుంది, నాకు 4000 వచ్చిందంటే చేసినారు వీళ్ళు అంటాను. ఆ గవర్నమెంట్ ఎవరైనా ఉండండి, నేనే నాకు 4000 వచ్చిందంటే వీళ్ళు చేసినారు. 2000 ముందు వచ్చి నుంచి అదే వస్తుంది. ఇప్పటిదాకా షాదీ ముబారక్ మొన్న మా బిడ్డ పెళ్ళి అయింది, బంగారం ఇవ్వలేదు. ఆ బంగారం ఇచ్చినట్టే మేము చేసేలేక మేము ఏం చేసినట్టే ఏం చేసినారు చూపండి. ఇది చేసినంటే ఉట్టిగే అది చేసిన ఇది చేసినంటే నా దగ్గర రాలేదు, బంగారం రాలేదు, 2000కి 4000 రాలేదు, మా భార్యకి 2500 రాలేదు. బస్ వేరే వాళ్ళది ఇచ్చేయి ఉండే మాట చెప్తున్నాను. ఆట కూడా మనం చక్క ఉన్నదా లేదా, మన గవర్నమెంట్ బిల్డింగ్ మన జగ మీద ఉన్నదా లేదా, దాని తర్వాత బస్యాలు వచ్చిందంటే బస్యాలు ఏం చేస్తారు, ఎట్లన్నా సచ్చున్నారు, కాలు పెట్టి సాలే ఏదన్నా తిని చచ్చిపోతారు. దాని జుమ్మేదారు మీరు గవర్నమెంట్.